లైసెన్స్డ్ యాజ్ అ బిజినెస్, వాళ్ళకి జిఎస్టీలు, టీడీఎస్లు, కంపెనీలు, ఇట్స్ ఫుల్లీ రిజిస్టర్డ్, రికగ్నైజ్డ్ బై సుప్రీం కోర్ట్ అండ్ వేరియస్ స్టేట్ గవర్నమెంట్స్. అది గేమింగ్ యాప్. అటువంటిది A23. ఇప్పుడు క్విక్గా డౌట్ ఉన్న వాళ్ళకి క్విక్గా మీరు గూగుల్లోకి వెళ్ళి టాప్ గేమింగ్ యాప్స్ అని కొడితే కొన్ని వస్తాయి. A23తో సహా My11 Circle, Dream11, NPL, జుపీ ఇట్లాంటివి కొన్ని వస్తాయి. ఇవన్నీ రిజిస్టర్డ్ గేమింగ్ యాప్స్. ఇవన్నీ మన ఇండియన్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్, మన ఇండియా విమెన్స్ క్రికెట్ టీమ్కి స్పాన్సర్, ఐపీఎల్కి, ఎన్పిఎల్ ఒకదానికి అఫీషియల్ స్పాన్సరు, వేరియస్ కబడ్డీ లీగ్కి, వాలీబాల్ లీగ్కి అన్నిటికీ వీళ్ళు స్పాన్సర్ చేస్తారు. ఎందుకంటే దీస్ ఆర్ కంప్లీట్లీ లీగల్ ఎంటిటీస్. ఇండియన్ ఒలింపిక్స్ టీమ్కి స్పాన్సర్ చేయాలంటే లీగల్ ఉండాలా వద్దా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గేమింగ్ యాప్స్ని, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని మీరు సపరేట్ చేయాలి. అది జర్నలిస్ట్గా మీ రెస్పాన్సిబిలిటీ. నా మీద మీకు ఆ రెస్పాన్సిబిలిటీ ఉండాలని కోరుకున్నా. కానీ మన పేరు వచ్చింది కాబట్టి కొన్ని క్లారిఫికేషన్స్ అడిగారు. ఆ క్లారిఫికేషన్ అకౌంట్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ ఏంటి, ఆ కంపెనీ, అవన్నీ పంపించేసినాము. ఇంతటితో సమాప్తం. థ్యాంక్ యూ. ఇప్పుడు లీగల్ యాప్స్ జియో లొకేషన్ లాక్ ఉంటుంది. మీరు కొంచెం రీసెర్చ్ చేసి ఈ యాప్ A23 యాప్ తెలంగాణలో వాడాలని చూడండి. అది ఓపెన్ కాదు. ఓపెన్ అయ్యి మీకు మెసేజ్ వస్తుంది, ఈ ఏరియాలో మీరు అలౌడ్ కాదు అని. పర్టికులర్ కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ లీగల్గా అలౌ చేశాయి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్లో అలౌ చేయలేదు. సో అది క్లారిఫికేషన్. లొకేషన్ చేంజ్ చేసి ఆడుతున్నారు అనేది అంటున్నారు. అవును అవును. థ్యాంక్ యూ. అసలు వాళ్ళకి మీకు చెప్పింది వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ డెలిజెన్స్ ప్రకారం కాంట్రాక్ట్స్, యాప్ డీటెయిల్స్, ఏజెన్సీ డీటెయిల్స్, ఫైనాన్షియల్ డీటెయిల్స్ అన్నీ తీసుకుంటారు. అవి తీసుకున్నారు. దాంతో దే ఆర్ వెరీ సాటిస్ఫైడ్. ఇఫ్ ఎనీథింగ్ ఎల్స్ యూ విల్ గెట్ టు నో. మీ అందరికీ ఫ్యూచర్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు మన దాంట్లో రైటో రాంగో మన దేశంలో డిసైడ్ చేయడానికి సుప్రీంకోర్టు ఉంది, స్టేట్ గవర్నమెంట్లు ఉన్నాయి. వాళ్ళు ఓకే అంటే మనకు డిస్కషన్ ఉండకూడదు. సో ఐ థింక్ దే ఆర్ ద బాడీస్ టు డిసైడ్ వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. థ్యాంక్ యూ. రైట్. తెలుగు రాష్ట్రంలో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినటువంటి సినీ ప్రముఖులపై ఈడీ విచారణ వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇటు ఒకవైపు కేసులు కూడా నమోదు చేశారు కొంతమంది హీరోస్ మీద. అలాగే విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, మంచులక్ష్మి, ఇటు చాలా 29 మంది సహా వీళ్ళందరితో కలిపి 29 మందిని ఒకవైపు కేసు నమోదు చేసింది. ఈ నేపథ్యంలోనే విచారణ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ కూడా ఇవాళ ఈడీ విచారణ హాజరయ్యారు. ఈడీ విచారణకు హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసిన అనంతరం ఏం విచారణ ఏ విధంగా జరిగిందనేది చెప్పడం జరిగింది. అలాగే బెట్టింగ్ యాప్ కేసులో విచారణకు హాజరైన తర్వాత ఇక మళ్ళీ పిలవననే చెప్పారు అని చెప్తూ ఉన్నారు. ఒకవైపు బెట్టింగ్ యాప్ కేసులకు సంబంధించి ఎంతోమంది ఈ కేసులో చాలామందికి కేసులు విచారణ జరుగుతూ ఉంది. ఒకవైపు జనాలు కూడా చాలామంది అప్పులపాలే ఆత్మహత్యలు చేసుకున్నటువంటి నేపథ్యంలో ఒకసారిగా ఎఫ్ఐఆర్ వివరాలన్నీ కూడా చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు గేమింగ్ యాప్స్ను అలాగే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటు వేరు చేయాలని చెప్తూ ఉన్నారు. ఈడీ అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం తెలియజేశాను నేను. ఇక మళ్ళీ విచారణకు అవసరమైతే పిలుస్తాను, లేదంటే నాకు తెలిసి ఇప్పుడు సమాప్తం అని చెప్తూ ఉన్నారు. సో ప్రకాష్ రాజ్ను కూడా మొన్న విచారించడం జరిగింది. దానికి సంబంధించి మళ్ళీ ఇంకెప్పుడు ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయనని చెప్పి ప్రకాష్ రాజ్ కూడా చెప్పడం జరిగింది. ఇవాళ విజయ్ దేవరకొండ కూడా సేమ్ అలాగే బెట్టింగ్ యాప్ కేసులో సంబంధించి పూర్తి విచారణలో అనేక రకాలుగా ట్రాన్సాక్షన్స్ చూపించడం కావచ్చు, బ్యాంక్ స్టేట్మెంట్స్ కూడా అన్నీ చూపించాము, వాళ్ళకి సమర్పించాము. ఆ తర్వాత విచారణకు సంబంధించి మళ్ళీ అయితే పిలవమని చెప్తూ ఉన్నారని చెప్పడం జరిగింది. రైట్. బెట్టింగ్ యాప్ విచారణకు సంబంధించి ఈడీ వేగవంతం చేసిందని చెప్పొచ్చు.
ఒకవైపు హీరో విజయ్ దేవరకొండ విచారణ ముగిసింది. విచారణలో వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికీ కూడా సమాధానం చెప్పడం జరిగింది. వాళ్ళు అడిగిన ప్రతి స్టేట్మెంట్ని కూడా నేను అందజేయడం జరిగింది. ఇటు బ్యాంక్ స్టేట్మెంట్ కావచ్చు, ఎప్పుడెప్పుడు మాట్లాడాము, ఏ టైంలో బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ప్రమోట్ చేశాము, దేని నుంచి ట్రాన్సాక్షన్స్, ఇవన్నీ కూడా ఓవరాల్గా నేను చెప్పడం జరిగిందని చెప్పి ఒకవైపు విజయ్ దేవరకొండ చెప్తూ ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఇటు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఈడీ వేగవంతం చేసిందని చెప్పొచ్చు. ఇటు సినీ ప్రముఖులపై ఓవరాల్గా ఈడీ కేసులు నమోదు చేసింది. దాంట్లో విజయ్ దేవరకొండ, రానా, దగ్గుపాటి, అలాగే మంచులక్ష్మి, తర్వాత ప్రకాష్ రాజ్ను కూడా ఇటీవల విచారించడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తానికైతే మరి విజయ్ దేవరకొండకు సంబంధించి ఓవరాల్గా ఈడీ విచారణ అయితే ముగిసిందని చెప్పొచ్చు. పూర్తిగా ఇక మళ్ళీ విచారణకు పిలువరని చెప్పారు కాబట్టి సో దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి సురేష్ అందుబాటులో ఉన్నారు. సురేష్, విజయ్ దేవరకొండ ఈడీ విచారణలో ఏం విచారించారు, ఏ ప్రశ్నలు సంధించారు, పూర్తి డీటెయిల్స్ చెప్పండి. బెట్టింగ్ యాప్ కేసులో వరుసగా సినీ సెలబ్రిటీస్, కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోషన్ చేశారని చెప్పేసి కూడా ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. అందులో భాగంగానే ఈరోజు విజయ్ దేవరకొండను కూడా పిలిచి విచారణకు రమ్మని చెప్పడం జరిగింది. విచారణలో విజయ్ దేవరకొండని విచారించారు. ఉదయం 11 గంటలకి నాంపల్లిలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్కి చేరుకోవడం జరిగింది. దాదాపు 4 గంటలకు పైగా విజయ్ దేవరకొండని ఈడీ అధికారులు విచారించారు. ఏ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేశారు, దానివల్ల ఏమైనా రిటర్న్గా మీరు రెమ్యురేషన్ తీసుకున్నారా, తీసుకుంటే ఏ రూపంలో తీసుకున్నారు, వాటికి సంబంధించి పూర్తి వివరాలు కూడా విజయ్ దేవరకొండని అడిగి తెలుసుకోవడం జరిగింది. తాను లీగల్ అయినటువంటి బెట్టింగ్ యాప్స్, ఎందుకంటే క్రికెట్కి ప్రమోషన్